కానీ సెట్లు ఎక్కడ వేసారు అసలుకి? ఆ సెట్లు సెట్ చూస్తుంటే నిజంగా హ్యూజ్ మన వన్ స్టూడియో అని. ఆ, ఎందుకంటే ఇప్పుడున్న రామోజీ ఫిలిం సిటీ కానీ అంత ఫ్లోర్ సరిపోదు. ఆ. సపరేట్గా ఈ సాంగ్ కొరకు హ్యూజ్ అంటే స్పేస్ ఎక్కువ ఉండే సెట్ వేసి ఓపెన్ ప్లేస్ లో వేసారా? ఓపెన్ ప్లేస్ లో ఆ. సెటప్ ఉంది ఆ, అక్కడ వన్ స్టూడియోలో. ది బిగ్గెస్ట్ ఫ్లోర్ ఓకే. మనకి ఇప్పుడున్న హైదరాబాద్ లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉమ్, బిగ్గెస్ట్ ఫ్లోర్ అది ఒక్కటే ఉంది. ఓకే. ఆ ఫ్లోర్ ని బ్లాక్ చేసేసారు. ఇప్పుడు ఈ సీన్లు చేసేయన్ని ఈ ఇవన్నీ మన 7 ఎకర్స్, అన్నపూర్ణ, ఇక్కడే. అన్ని మన జార్జియా, ఫారెన్ వెళ్ళారు. ఉమ్, అన్ని డిఫరెంట్ స్టేట్స్ లో చేశారు ఈ ఫిలిం అంతా. ఓకే. కానీ బయట అందరూ అంటుంటారు బాలయ్య బాబు కొంచెం కోపం ఎక్కువ, కొడతారు, వద్దు దూరంగా ఉందాం అని చెప్పి ఎక్కువ మంది అనుకుంటారు అని. మీరు అఖండ 1కు చేశారు, అఖండ 2కు చేశారు. ఎలా ఉంటుంది బాలయ్య బాబు నేచర్ అసలుకి? అసలు నేను అనుకుంటా మేబీ అన్స్టాపబుల్ షోకి ముందు ఆ పర్సెప్షన్ అనేది బాలయ్య బాబు గారి మీద ఉండింది. Hmm. బికాజ్ ఆఫ్ చిన్న చిన్న వీడియో క్లిప్స్ కట్ చేసి అవన్నీ చూసి నాకు కూడా అన్డౌటెడ్గా అఖండాకి వెళ్ళినప్పుడు నాకు కూడా ఫియర్ ఉంది. ఉంది. ఓకే. అంటే కొడతారు తిడతారు అని కాదు, అసలు ఎలా రియాక్ట్ అవుతారు. ఫస్ట్ టైం మనం ఇంటరాక్ట్ అవ్వబోతున్నాం బాలయ్య బాబు గారితో. బట్ స్ట్రెంగ్త్ బలం ఉంది బోయపాటి గారు. ఉన్నారు కదా, ఆయన హ్యాండిల్ చేస్తారు అని ఫస్ట్ నిజంగా చెప్తున్నా. ఫస్ట్ సాంగ్ చూడగానే ఆయన ఎంత ప్రొఫెషనల్ అండ్ డెడికేటెడ్. ఇప్పుడు కూడా సెట్కి వచ్చినప్పుడు అంటే ఇది ఏమనుకుంటారో తెలియదు కానీ మాస్టర్ గారు అని వచ్చి దండం పెట్టుకున్నాకే ఆయన డాన్స్ స్టార్ట్ చేస్తారు. ఓకే. మళ్ళీ వెళ్ళేటప్పుడు నేను ఎంత దూరం ఉన్న అంత పెద్ద సెట్లో వచ్చి మాస్టర్ గారు నేను బయలుదేరుతున్నానని నమస్కారం చేసుకొని వెళ్తారు. నేను అంటున్నా మొత్తం నమస్కారం చేసుకొని వెళ్తారు. డిసిప్లిన్. నేను అంటున్నా ఆ నమస్కారం చేస్తే ఏమొస్తుంది అని అనుకోవచ్చు. ఒక డిసిప్లిన్, అక్కడి నుంచి ఒక రెస్పెక్ట్ స్టార్ట్ అవుద్ది డాన్స్ మీద. ఓకే. అసలు బాలయ్య గారు కోపం అంటే దేనికి వస్తుంది? ఇరిటేట్ చేస్తే ఎవరికైనా వస్తుంది. ఇరిటేట్ చేసినప్పుడు వస్తుంది. ఆయన ఫుల్ ఫోకస్డ్ ఉంటారు. ఇప్పుడు వరకు నేను చేసిన 2 సాంగ్లు ప్లస్ నేను భవన్ కేసర్లో చేశాను, వీరసింహారెడ్డి చేశాను, అన్నీ చేశాను కదా. ఎక్కడా కానీ ఆయన ఎంత స్వీట్ అంటే ఆయన ఇచ్చే ఫస్ట్ నమస్కారం చేసుకొని ఇచ్చే హగ్కి రెస్పెక్ట్కే మనం సాంగ్లో ఉంటాం అంతే. అంటే ఈయన బెస్ట్ చెయ్యాలి అన్న ఆలోచనలోకి వెళ్ళిపోతాం. అంటే ఆయన మీద ఫియర్, ఇదేమనుకుంటారు అదే. బాలయ్య గారు ఇప్పటి వరకు అండి చేసిన సాంగ్స్లో నో అని చెప్పలేదు ఏ మూమెంట్కి. పోనీ కనీసం చిన్న మూమెంట్ ఇది చేంజ్ చేద్దామని కూడా అనలేదు. ప్రామిస్ చెప్తున్నా, ఐ స్వేర్. అసలు నేను షాక్ అవుతుంటా, ఇది అసలు నో చెప్పరా? నో అనేది లేదా ఆయన దగ్గర. చూడడము, అది ప్రాక్టీస్ చేయడం, చేసేయడం అంతే. అంటే ఒక డాన్స్ మాస్టర్, డైరెక్టర్ ఏం డిసైడ్ చేశారో అది చేసేస్తాను ఆయన. సూపర్. అంటే ఓపెన్ మైండ్. ఎందుకు అసలు స్ట్రెస్? చిన్నపిల్లల మనస్తత్వం నిజంగా అందరూ చెప్తుంటారు. అసలు ఆయన మైండ్లో ఇది చెయ్యాలా వద్దా, చేయగలనా లేదా, ఈ డౌట్సే లేవు ఆయన దగ్గర. నేను బాలయ్య బాబు గారిని ఒక 10-15 సార్లు కలిసి ఉంటాను. ఎందుకు నచ్చుతారు ఆయన? ఇప్పుడు ఒక పాజిటివ్ ఆరా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మొన్న సాంగ్ రిలీజ్ అప్పుడు వైజాగ్లో ఈ జాజికాయ సాంగ్ రిలీజ్ అయింది. నేను అంటున్నా, ఇప్పుడు నేను అనేవాడిని జనాల్లోకి తెలియదు, తక్కువ తెలుసు, అలాంటి వాళ్ళని కూడా ఆయన ఎక్కడున్నా పిలిచి ఒక టెక్నీషియన్ని అప్రిషియేట్ చేసే విధానం. మనకు ఆ బూస్ట్ ఎంత వస్తుందంటే జనాల్లోకి ఎంత తెలుస్తామని పక్కన పెడితే ఈ పాట పలానా కొరియోగ్రాఫర్ చేశాడన్న బూస్ట్ ఇండస్ట్రీ అంతా తెలుస్తుంది. బాలయ్య బాబు లాంటి వాళ్ళు ఒకసారి స్టేజ్ ముందుకు పిలిచి పలానా కొరియోగ్రాఫర్ ఈ సాంగ్ చేశాడు, ఎంత హైప్. అవును, అసలు అంత ఆ టైం ఇస్తారు మనకు బాలయ్య. అది బెస్ట్ పార్ట్ ఆఫ్ హిమ్ నిజంగా. వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఆ రెస్పెక్ట్, గౌరవం ఇండస్ట్రీలో ఉన్న లిరిసిస్టులకు కానీ, డాన్స్ కొరియోగ్రాఫర్స్కి కానీ, ఆర్టిస్టులు, సింగర్స్కి కానీ అసలు పేరు పేరున ఆయన థ్యాంక్స్ చెప్తూ, విష్ చేస్తూ, అసలు అప్రిషియేట్ చేస్తూ, ఆ ఎనర్జీకే మనకు వచ్చేస్తుంది ఆయనకు బెస్ట్ ఇవ్వాలని. ఓకే. అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కదా. రాగానే మాస్టర్ గారు ఆయన దండం పెట్టుకొని లెట్స్ డూ ఇట్ స్టార్ట్ చేద్దాం అనేసరికి మనకు ఒక వైబ్ స్టార్ట్ అవుద్ది. అవును. బట్ ఆయన యాక్షన్ సీన్లు కానీ ఇలాంటి డాన్స్ ఫ్లోర్ మూమెంట్స్, ఇప్పటికి ఫ్లోర్ మూమెంట్స్ చేస్తారు ఆయన. అసలు జస్ట్ నంబర్ ఫర్ హిమ్. నిజంగా నువ్వు అసలు ఆయన చిన్న హెసిటేషన్ కూడా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో రచ్చరవి ముందు వచ్చి ఇలా కింద మోకాల మీద కూర్చొని అందరి టీం ఫోటో తీస్తూ ఉంటే బెండ్ అయ్యాడు.
బాలయ్య గారు వచ్చి మోకాల మీద అలా కూర్చొని ఫోటో దిగారు. నేను అంటున్నా అది ఏజ్ ఇస్ జస్ట్ ఏ నంబర్ ఫర్ హిమ్. ఓకే. అంటే ఇక్కడ మైండ్ తో ఆలోచిస్తారు అంతే, ఫ్లోలో వెళ్ళిపోవడం అంతే. బాలయ్య బాబు గారి లో స్టెప్పులు అంటే మీరు డాన్స్ మాస్టర్ కాబట్టి ఓకే, డైలాగ్స్ చెప్పే విధానం, డైలాగ్ డెలివరీ, ఆయనలాగా మోడ్యులేషన్ చాలా కష్టం. కానీ మీకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటి బాలయ్య బాబు గారిది అఖండాలో ఎస్పెషల్? అఖండాలోనా చాలా ఉన్నాయి bro. ఇది వన్ డైలాగ్ అసలు చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు నువ్వు అనేసరికి ఒక 10-15 వచ్చేసాయి. అసలు చాలా ఉన్నాయి. ఒకటి అలా వదలొచ్చు కదా. ఇప్పుడు అన్ని క్లబ్ అయిపోతున్నాయి. అంటే ఫస్ట్ గుర్తు వచ్చి సెకండ్ వేరే డైలాగ్ అలా క్లబ్ అయిపోయింది. బట్ ఆల్ ఆర్ మై ఫేవరెట్ డైలాగ్స్. అసలు ఒకటి మించింది ఉంటది అసలు. కానీ అఖండ తర్వాత నీ లైఫ్ స్టైల్ కానీ, వచ్చిన ఆపర్చునిటీస్ కానీ, చేసిన సాంగ్స్ కానీ ఎంటైర్ చేంజ్ అయిపోయింది కదా మీ లైఫ్లో. టోటల్ చేంజ్. టోటల్ అదే టైంలో ప్లస్ ఏమైందంటే నాకు అఖండ అట్ ద సేమ్ టైం డీజే టిల్లు సాంగ్ పడింది. ఆ రెండిటితో అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూత్కి కనెక్ట్ అయ్యాను, ఎట్ ద సేమ్ టైం పెద్ద సినిమాలకు కనెక్ట్ అయ్యాను. ఓకే. ఆ రెండు నాకు బాగా ప్లస్ అయ్యాయి ఆ టైంలో. ఓకే. బస్ ఒక పాట జీవితాన్ని మార్చేసింది. ఎందుకంటే క్రియేట్ చేయగలిగాను కొత్తది ఏదో. నేను ఇప్పటి వరకు యూజువల్గా చూసే డాన్స్ మూమెంట్స్ కానీ అవన్నీ బ్రేక్ చేసి ఏదో కొత్తది ఏదో చూపించగలిగే ఛాన్స్ ఇచ్చారు నాకు. ఇంత బాగా క్రియేట్ చేస్తారు కదా మాస్టర్, దేన్నైనా కానీ. ఇంత సాంగ్ ఒక 10 lakhs తీసుకుంటారా? 10 lakhs అంటే ప్రొడక్షన్ వైజ్. ఓకే. అఖండాలో ఈ సాంగ్ కి హ్యూజ్ అంటే అది హ్యూజ్ అంటే ఒక 20 lakhs. హ్యూజ్ అట్లా ఎందుకు చెప్పడం నంబర్, మళ్ళీ నెక్స్ట్ ప్రొడక్షన్ లో అది ఇయ్యరు కదా. బట్ హ్యూజ్ అమౌంట్, హ్యూజ్ అన్ని టెక్నికల్ వైజ్, డాన్సెస్ వైజ్ అన్ని పుష్టిగా అంటారు కదా. అవును. ఒకటి అంటే కడుపు, బ్రెయిన్, హార్ట్ అన్ని ఫుల్ఫిల్ అయ్యేలా ఉంటుంది సాంగ్ అంతా. ఏ దానికి కూడా అంటే బోయపాటి గారు ఇది నేను ఒక ఐడియా చెప్పానంటే సెట్ అవుద్దా లేదా అని ఆయన ఆలోచిస్తారు అన్డౌటెడ్గా. బట్ సెట్ అయిందంటే మాత్రం అది ఇండియాలో ఎక్కడున్నా ఆ ఎక్విప్మెంట్ ఆ సెట్లో ఉంటుంది, తెప్పిస్తారు బోయపాటి గారు. అది నాకు చాలా చాలా ప్లస్ అయింది. ఓకే. అసలు క్రియేటివ్ వైజ్ మైండ్ ఎంత ఓపెన్ అయిపోయిందంటే నేను ఏదైనా చేయగలను ఈ సినిమాకి క్రియేటివ్ వైజ్. బట్ ఆ సాంగ్ లో ఫిట్ అయితేనే బోయపాటి గారు ఈ సాంగ్ అలా చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.